నమస్తే. వెల్కమ్ టు గాంధీవా. మీకు రాముడి కంటే ముందే అవతరించిన రాముడు తెలుసా? అలాగే రాముడి తర్వాత కూడా ఈ భూమి మీద అలాగే ఉంటోన్న రాముడి గురించి మీకు తెలుసా? రాముడి కంటే పూర్వపు రాముడు, రాముడి తర్వాత కూడా భూమి మీద ఉంటూ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న రాముడు ఎవరు అంటే పరశురాముడు. మామూలుగా పరశురాముడు అంటే మనకు అక్కడ ఇక్కడ విన్న కథలు, లేదంటే సీరియళ్ళు, సినిమాల వల్ల ఒక అభిప్రాయము, ఒక భ్రమ ఏర్పడింది. ఏంటంటే పరశురాముడు చాలా కోపిష్టి, గండ్రగొడ్డలు పట్టుకొని నరికేయడం తప్ప అతనికి ఇంకేం పని లేదు, ఇలా మనం భ్రమించే అవకాశం ఉంది. కానీ పరశురాముడు గొప్ప జ్ఞాని, సాధకుడు, గొప్ప శివభక్తుడు, అంతకు మించి విష్ణు వంశతో కూడుకున్న అంశావతారం. అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరశురాముడు కూడా ఒక అవతారం. అయితే రాముడి కంటే ముందే అవతరించిన వాడు ఈయనెవరు అంటే జమదగ్ని మహర్షి. భృగు వంశంలో జన్మించిన జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు. అందుకని ఇతన్ని భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవ రాముడు అని కూడా అంటారు. ఇతని పేరు రాముడు, అయితే భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవ రాముడు అని కూడా అంటారు. జమదగ్ని రేణుకామాతల 5వ సంతానం రాముడు, 5వ కుమారుడు రాముడు. ఈయన ఒకసారి జమదగ్ని మహర్షి రేణుకామాతని పైన ఆగ్రహించి ఆమె తలని నరికేయమని చెప్తే జమదగ్ని మహర్షి చెప్పిన ప్రకారం తల్లి నరికేస్తారు. రాముడు దశరథుడి మాట విని అయోధ్యను వదిలేసి అడవులకు వెళ్ళిన పితృవాక్య పరిపాలకుడు రాముడు. అంటే పరశురాముడు లేదా భార్గవరాముడు కూడా పితృవాక్య పరిపాలకుడు. రాముడి కంటే ముందే జన్మించిన మరో పితృవాక్య పరిపాలకుడు విష్ణువంశ సంభూతుడు మన పరశురాముడు. పరశురాముడు తండ్రి చెప్పిన విధంగా తల్లి తలని నరికేసినప్పటికీ గొప్ప తెలివైన వాడు, పితృభక్తి పరాయణుడు. కాబట్టి అదే జమదగ్ని మహర్షి ప్రసన్నుడై చెప్పిన మాట విన్నావు కాబట్టి, అతని కంటే ముందున్న నలుగురు పరశురాముడి అన్నలు జమదగ్ని చెప్పినట్టు వినరు. తండ్రి మాట వినలేదు కాబట్టి ఆయన వాళ్ళని శపిస్తాడు, అది వేరే కథ. అయితే పరశురాముడు తండ్రి మాట చెప్పిన ప్రకారం తల్లి తలని సైతం నరికేయడంతో జమదగ్ని మహర్షి ప్రసన్నుడై వరం కోరుకోమంటే చాలా తెలివిగా జమదగ్ని మహర్షి మహా తపస్సంపన్నుడు కాబట్టి రేణుకాదేవి యొక్క ప్రాణాన్ని మళ్ళీ ఆమెకు పోసి, అంటే రేణుకాదేవిని పునర్జీవింపజేయమని చెప్పి కోరుకుంటాడు. ఆ విధంగా తల్లి తల నరికినప్పటికీ తల్లి మళ్ళీ జన్మించడానికి, తల్లి మళ్ళీ ప్రాణాలతో లేచి నిలవడానికి పరశురాముడు కారణమయ్యాడు అన్నమాట. ఆ విధంగా పరశురాముడు పితృవాక్య పరిపాలన చేయడంతో పాటు గొప్ప ధర్మోద్ధారకుడు కూడా. పరశురాముడు అంటే చాలా మందికి ఇంకొక అపోహ కూడా ఉంది. పరశురాముడు అంటే ఆయన ఏదో కేవలం బ్రాహ్మణ వర్గానికి, ఈ కాలంలో అయితే బ్రాహ్మణ కులానికి చెందినవాడు, వాళ్ళు మాత్రమే పూజించుకుంటారు, వాళ్ళు మాత్రమే గౌరవిస్తారనే ఒక అపోహ కూడా ఉంది. బ్రాహ్మణ వర్గం కోసం పరశురాముడు పోరాటం చేయలేదు. అధర్మపరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధర్మపరులైన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెగనరుకుతూ భూమిపై ధర్మాన్ని సుస్థాపితం చేశాడు. రాముడు వచ్చి ధర్మపాలన చేస్తూ రామరాజ్యం స్థాపించడానికి ముందే అధర్మపరుల్ని తెగనరికి 21 సార్లు దండయాత్ర చేసి భూమి మీద అధర్మ పరుల భారాన్ని తగ్గించిన వాడు గొప్ప ధర్మాత్ముడు, ధర్మవీరుడు, క్షాత్రంతో నిండుకున్న బ్రహ్మ తేజస్సు కలిగిన ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్టుగా రెండు బ్రహ్మ తేజస్సు, క్షత్రియ తేజస్సు రెండు కలిగిన గొప్ప వీరుడు పరశురాముడు. ఈ పరశురాముడు శివుడి కోసం తపస్సు చేసి అనేక శస్త్రాస్త్రాలు సంపాదించుకోవడం జరిగింది. శివుడు పరశురాముణ్ణి గణపతి కుమారస్వామిలాగా తన సొంత పుత్రుడిగా భావించడం అనేది కూడా మనకు పురాణంలో కనిపిస్తుంది. అందుకని శివుడు ప్రత్యేకంగా పరశురాముడికి ప్రీతి చెంది ఒక గొడ్డలిని ఇస్తాడు. గొడ్డలిని సంస్కృతంలో పరశు అంటారు కాబట్టి ఆ గండ్రగొడ్డలి కారణంగా
పరశువుని ధరించిన వాడు కాబట్టి రాముడికి పరశురామ అనే పేరు వచ్చింది. భృగు వంశంలో వాడు కాబట్టి భార్గవరాముడు, పరశువుని ధరించాడు కాబట్టి పరశురాముడు అయ్యాడు. ఈ పరశురాముడు ఎందుకు హతమార్చాల్సి వచ్చింది అంటే, మనం ఒకసారి పురాణ కథలోకి వెళ్తే, కార్తవీర్యార్జునుడు అనే రాజు దత్తాత్రేయుడి వరం చేత 1000 చేతులు సహస్ర బాహువులతో గొప్ప వీరత్వం కలిగి ధర్మపరంగానే ధర్మాత్ముడే, అతను కూడా ధర్మాత్ముడే, కానీ ఒకానొక సందర్భంలో తప్పుడు నిర్ణయం తీసుకొని జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువు, సకల కోరికలు తీర్చగలిగే ఒక ఆవు, ఎట్లయితే పరశురామ విశ్వామిత్ర కథలో ఒక కామధేను ఉంటుందో అటువంటి ఒక ధేనువుని జమదగ్ని దగ్గర నుంచి ఈ కార్తవీర్యార్జునుడు బలవంతంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలా తీసుకొని వెళ్ళినందుకు అధికార బలంతో, అధికార మదంతో జమదగ్ని మహర్షిని అవమానించినందుకు పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యార్జునుడిని సంహరించి ఆ ధేనువుని తిరిగి తీసుకురావడం జరుగుతుంది. అయితే కార్తవీర్యార్జునుడు చనిపోవడంతో అతని పుత్రులు, అనేక మంది పుత్రులు ఉంటారు, ఆ పుత్రులందరికీ ఆగ్రహం కలిగి పరశురాముడు లేని సమయంలో దొంగచాటుగా వచ్చి జమదగ్ని మహర్షిని హతమార్చి మళ్ళీ ధేనువుని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. జమదగ్ని మహర్షి లాంటి ఒక తపస్సంపన్నుని మహర్షిని, నిరాయుధుడిని ఈ కార్తవీర్యార్జునుడి పుత్రులు చంపడంతో పరశురాముడు అగ్రహోదగ్రుడై శపథం చేసి ఈ భూమండలాన్ని మొత్తాన్ని 21 సార్లు ప్రదక్షిణ చేసి కార్తవీర్యార్జునుడి పుత్రుల్నే కాకుండా ఎక్కడెక్కడైతే అధికార మదంతో, అధికార బలంతో అధర్మంగా నిరాయుధుల్ని, బలహీనుల్ని, అలాగే తపస్సు చేసుకుంటున్న ఋషులు మునుల్ని, యజ్ఞయాగాదులు చేసే వాళ్ళని, వీళ్ళందరినీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వాళ్ళని నేను సంహరిస్తానని చెప్పి క్షత్రియ పాలకుల్ని, అంటే ఇక్కడ క్షత్రియ అనేది కులం కాదు, ఆనాటి కాలంలో రాజ్యాలు పరిపాలిస్తున్న అందులోని అధర్మపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరశురాముడు సంహరించడం జరుగుతుంది. అదే సమయంలో దశరథుడు కూడా ఉన్నప్పటికీ పరశురాముడు క్షత్రియుడైన దశరథుడిని సంహరించకుండా ఊరుకుంటాడు. ఎందుకంటే దశరథుడు ధర్మాత్ముడు కాబట్టి. ఎవరైతే కార్తవీర్యార్జునుడిలాగా, అతని పుత్రుల్లాగా అధర్మానికి పాల్పడతారో వాళ్ళందరినీ పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసి సంహరించడం జరిగింది. అయితే తాను సంహరించిన తర్వాత ఆ రాజుల యొక్క భూమి అంతా తనకు వస్తే తాను పరిపాలించాడా అంటే, పరశురాముడు అటువంటి స్వార్థపరుడు, లేదంటే రాజుగా మారి భోగభాగ్యాలు అనుభవించాలనుకునేవాడు కాదు. అతనిలో ఉన్న విష్ణువంశ పనిచేసినంతకాలం ధర్మం కోసం, విష్ణువంశ కారణంగా ధర్మాన్ని స్థాపించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతను హింసకు పాల్పడి యుద్ధం చేసి అధర్మపరులందరినీ హతమార్చి ఆ తర్వాత మళ్ళీ ఒక యోగిగా మారిపోతాడు. యోగిగా మారిపోయి తాను సంపాదించిన రాజ్యాలన్నింటినీ కూడా కశ్యప ప్రజాపతికి ధారపోసి తాను తపస్సు చేసుకోవడానికి కొత్త భూమిని సృష్టిస్తాడు. సముద్రాన్ని వెనక్కి జరిపి ఒక కొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ కొత్త భూమి పేరే ఈరోజు మనం కేరళ అని కానీ, మలయ తీరం అని కానీ చెప్తున్నాం. అంటే కేరళ, కర్ణాటక, మంగళూరు ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న భూభాగాలన్నీ పరశురామ క్షేత్రాలని ఇప్పటికి కూడా చెప్తారనమాట. అక్కడే మనకు శబరిమలై లాంటి ఇవన్నీ క్షేత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అనేక పరశురామ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ పరశురాముడు తన తపస్సు చేసుకోవడం జరిగింది. ఎలాగైతే తమిళనాడు మొత్తం అగస్త్య మహర్షి ప్రభావం మనకు కనిపిస్తుందో, కేరళకు వెళ్తే ఈనాటికి కర్ణాటక లోని కొంత భాగాలు, కేరళలో కూడా పరశురాముడి ప్రభావం తీవ్రంగా ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది. శబరిమలైలో సన్నిధానంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిపిన వాడు కూడా పరశురాముడు అనే చెప్తారు. పరశురాముడు రామాయణ కాలంలో రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు సందర్భంలో కూడా ఎదురుపడతాడు. రాముడిని ఎదుర్కొని ఆయన విష్ణువు యొక్క పూర్ణావతారం అని గ్రహించి తన శక్తిని అతనికి పరశురాముడి శక్తిని సంగ్రహించడంతో, బాణంతో లాగేసుకోవడంతో మళ్ళీ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళి తపస్సులో లీనమైపోతాడు. ఆ తర్వాత త్రిపుర రహస్యం అనేది కూడా పరశురాముడికి దత్తాత్రేయుడు బోధిస్తాడు. త్రిపుర రహస్యం అనేది ఒక గొప్ప వేదాంత గ్రంథము, యోగ గ్రంథము, అద్భుతమైన జ్ఞానం అందులో ఉంటుంది. అమ్మవారి శక్తిని, అమ్మవారి ఆరాధనా పద్ధతుల్ని త్రిపుర రహస్యంలో మనకు దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్తున్న రూపంలో మనకు కూడా అనుగ్రహిస్తారు. ఆ తర్వాత రాబోయే కల్కి అవతారంలో, ఈ కలియుగాంతంలో వచ్చే
మళ్ళీ కృతయుగం మొదలయ్యే సందర్భంలో కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు ఆ కల్కి అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకి కూడా గురువుగా ఉండి యుద్ధ విద్యలన్నీ నేర్పించబోయేది పరశురాముడే అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే రాబోయే కల్పంలో సప్తర్షుల్లో కూడా పరశురాముడు ఉండబోతున్నాడు. కాబట్టి పరశురాముడు రాముడి కంటే శ్రీరాముడి కంటే ముందే అవతరించి ధర్మస్థాపన చేసి ఇప్పటికీ భూమండలం మీద చిరంజీవిగా సంచరిస్తున్నాడని హిందువులందరి విశ్వాసం. అందుకు అనేక తార్కాణాలు కూడా ఉన్నాయి. పరశురాముని దర్శించుకున్న వాళ్ళు కూడా మనకు అనేక మంది కనిపిస్తారు. ఇదంతా ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వైశాఖ మాసం తృతీయ, మామూలుగా మనం అందరం అక్షయ తృతీయ అని చెప్తుంటారు కదా. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి, బంగారం తీసి దాచిపెట్టుకోవాలి బీరువాల్లో అనే ఒక అపోహ భ్రమ ఏర్పడింది, ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ జ్యువెలరీ షాపుల వాళ్ళు దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా జనాలను రెచ్చగొడుతూ బంగారం అమ్మకాలకు కారణమవుతున్నారు. కానీ అక్షయ తృతీయ రోజు నిజంగా ఆరాధించాల్సింది గురువు అయినటువంటి పరశురాముణ్ణి, ధర్మ స్వరూపుడైనటువంటి పరశురాముణ్ణి, క్షాత్రంతో అధర్మం జరిగినప్పుడు అధర్మాన్ని ఎదుర్కొన్నటువంటి పరశురాముణ్ణి హిందువులందరూ కూడా అక్షయ తృతీయ సందర్భంగా పరశురామ జయంతి రోజు పరశురాముణ్ణి ఆరాధించడం, కేవలం పళ్ళు పూలు పెట్టి అగరబత్తీలు వెలిగించి పరశురామునికి హారతులు ఇచ్చేసి ఆ పరశురాముడిని మర్చిపోవడం కాకుండా పరశురాముడు చేసిన ధర్మస్థాపన, ధర్మ పోరాటం అందులోంచి మనము కూడా గ్రహించి ధర్మం కోసం పరశురాముడిలాగా మనము నిలబడాలి. పరశురాముడి అనుగ్రహం పొంది పరశురాముడిలో 1000వ వంతు తేజస్సు అయినా మనం ధర్మస్థాపన కోసం తప్పకుండా ప్రదర్శించాలనేది మనం పరశురామ జయంతి సందర్భంగా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. పరశురామ జయంతి గురించి ఈ వీడియోలో చెప్పని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ పరశురాముడి గురించి చర్చిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో తప్పకుండా కలుసుకుందాం. జై హింద్.